అని అప్పు తీసుకున్నోడు చెప్పి అప్పాలు చేసుకొని తింటుంటే ఎట్లుంటుంది? పిచ్చి కోపం వస్తుంది కదా. ఒక్క పైసా లేదనుకుంటేనే పరిమాణాలు చేసుకొని తింటా అంటే కడుపు మండుతుంది. ఎందుకు అప్పులు చేయాలి, ఎందుకు అబద్ధాలు చెప్పాలి అని ఏడ్చేదాకా కొట్టాలనిపిస్తుంది. హాగో గచ్చం గట్లనే ఉన్నాయట తెలంగాణ మంత్రుల పరిస్థితి. దుబారా ఖర్చులు చేయంగాని ఎప్పటికీ దుఃఖం పోయి కొంటామన్నాడట వెనకట ఎవలు. ఆగు గచ్చం గట్లనే ఉన్నది మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముచ్చట. హైదరాబాద్లో ఉన్న బేగంపేట ఏరియా నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఓనికే హెలికాప్టర్ కావాలని పట్టుబట్టిండట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుబారా ఖర్చులు చేస్తలేమని చెప్తుంటే మంత్రులేమో గిట్లా చేస్తున్నారు. ఇదేనా పొదుపు చేసుడంటే, ఖర్చు తగ్గించుడంటే గిదేనా? అసలే సర్కార్ దగ్గర జీతాలకు పథకాలకు తప్ప ఎక్కువ ఏ ఒక్క రూపాయి లేదు. అందుకే మంత్రులు ఇగో గీ తిరగ పొదుపు చేస్తున్నారట. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కి పోవుడు కూడా చిన్న ముచ్చట కాదు. మంత్రి గారు పోయేది శ్రీమద్ భాగవతం అనే సినిమా ఓపెనింగ్ కార్యానికి పోతున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడట. ఎంత పెద్ద కార్యము, ఎంత గొప్ప సంకల్పము చూడండి. సినిమా ఓపెనింగ్ కోసమే హెలికాప్టర్ వాడుతున్నారంటే ఎంత సాధారణ ప్రయాణమో చూడుండ్రి. ఎంత అర్జెంట్ పని అయితే గట్ల చేస్తారాలు. తెలంగాణ పబ్లిక్కు ఎంతో ఉపయోగం కలిగే పని కాబట్టి, రాష్ట్ర బడ్జెట్కు లక్షల కోట్లు వచ్చే పని కాబట్టి గాలి మోటార్ ఎక్కి పోయినరు అంతే తప్ప, లేకుంటే సింపుల్గా కార్ల కాన్వాయ్ వేసుకొని పోయేటోళ్ళు కావచ్చు. ఉత్త 40 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడునేందని మీకు అనిపించవచ్చు, కానీ గాలి మోటార్ను వాడితే ఖర్చు తక్కువ అని గట్లా చేస్తున్నారు. ఏంది హెలికాప్టర్ ప్రయాణము ఖర్చు తక్కువనా అని మళ్ళీ ప్రశ్న అడగకుండ్రబ్బా. ఏదన్నా ఉంటే మీరే అర్థం చేసుకోండి. కాంగ్రెస్ సర్కార్ ఎట్లా పైసలు కాపాయం చేస్తున్నదో. ఢిల్లీకి పోతానికి సాధారణ ఫ్లైట్ టికెట్ తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పక్కకే ఉన్న రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్ అసలే వాడాడు. ఎవరో బలవంత పెట్టి గాలి మోటార్ ఎక్కమన్నట్టున్నారు కావచ్చు. ఏందో ఏమో పోన్రి ఈ హెలికాప్టర్ల ప్రయాణాలలో. అనుకున్న దానికంటే ఎక్కువ పని చేస్తున్నది కదా కాంగ్రెస్ సర్కారు. అబ్బబ్బబ్బా ఏం పాలన, ఏం సంతోషాలు సంబరాలు. రైతులైతే ఇంత మంచి పాలన ఏడ చూడలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు. నేనేమో అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మస్తు గ్రేట్ అనిపించుకుంటున్నది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. అన్నట్టే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుండేనో అచ్చం గసంటి రోజులే తీసుకొని వచ్చిండ్రు. ఏంది నమ్ముతలేరా? అయితే మీరే చూడండి. పేరు మంచిదే గాని నోరు మంచిది కాదట. అగు గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మాటలు చేస్తున్న పనులు. పేరుకు మాత్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, రైతు రాజ్యం. కానీ అసలు రైతుల బావుల కాడికి వచ్చేసరికి యూరియా ఇచ్చేంత శక్తి లేదు సర్కార్ దగ్గర. చూడండి రైతు రాజ్యం ఎంత తేజోమయంగా వర్ధిల్లుతున్నదో. ఆధార్ కార్డులు, ఖాళీ బస్తాలు, చెప్పులు, చెంబులు, షార్ట్లు, బూట్లు ఏది ఉంటే అది తెచ్చి లైన్లో పెట్టిండ్రు. ఎంతటి గొప్పటి పరిస్థితి తీసుకొచ్చిందో చూడండి మన కాంగ్రెస్ సర్కారు. ఇగో ఈ అక్క మాటలు ఉండ్రి ఎంత బాధ కలుగుతున్నాయో. మొన్న వచ్చి పైన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలే ఇస్తాం అంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాల మేము? ఇక ఈ పనులు చేయొద్దా? ఈ ఊరియల కోసమే తిరగాల మేము? ఊరియల కోసం తిరుగుకుంటుండి ఆ పనులు పోవాలా సార్? చేనులు ఏం చేయాలా? చేను కోతులు తింటానే, అన్ని ఆగమాగం అయిపోతానే. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము? ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా? మీ షేరు శెల్క ఏడికి పోతే కాంగ్రెస్ సర్కార్కి ఏం అవసరం అక్క? ఇచ్చినన్ని యూరియా సంచులు పట్టుకొని పోవాలి అంతేగాని 6,000 కిరాయి పెట్టుకొని వచ్చినా 7,000 పట్టుకొని వచ్చినా అంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది అక్క? ఇందిరమ్మ రాజ్యంలో సరిపోను యూరియా దొరకదని తెలియదా? కాంగ్రెస్ సర్కార్ ఎంత బాగా కష్టపడుతున్నదో తెలియదా? ఎందుకు సర్కార్ను బదనాం చేసే మాటలు మాట్లాడుతున్నావు? గతంలా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎరువు బస్తాలు అందుబాటులో ఉంచిండు కానీ ఇసొంటి రోజులు తీసుకురాకపోయిండు. ఇంతటి ఇలువగల్లా రైతులను రాజులు చేసే రోజులను తీసుకొచ్చుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. యూరియా కోసం ఎర్ర టెండలు ఉండేటట్టు చేసుడంటే చిన్న ముచ్చట్నా? ఒక్కటి కాదు, 2 కాదు, వారం రోజుల నుంచి రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఎవరు తీసుకొస్తారు? ఒక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్కే సాధ్యం అది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఊర్లో జరిగే యూరియా పోరాటం ఇదంతా 15-20 ఊర్లకు కలిపి ఒకే దగ్గర ఇస్తున్నారట యూరియా. అందుకే ఒకంత తిప్పలాట.
40-50 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు కిరాయికి తీసుకొని వస్తున్నాం. వాటి ఖర్చే తడిసి మోపిడి అవుతున్నదని బాధపడుతుర్రు. ఎప్పుడు మా వంతు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఆ పొగల్లపల్లి అనే ఊర్లో హోటల్ లేదు, ఓ దుకాణం లేదట, నోరు తడుపుకునే తానికి బుక్కెడు మంచినీళ్ళు కూడా దొరుకుతలేవట.